ఓం నమో వెంకటేశాయ. ఓం శరణభ. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయాలు, అద్భుతమైనటువంటి దేవాలయాలు మనం చూడబోతున్నాం. ఎంతో పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రాలు మనం సందర్శించబోతున్నాం. మనం సుబ్బరాయని కొత్తూరు అనే పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించబోతున్నాం. ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం మనం వెళ్తూ ఉన్నాం. హాయ్ ఎవరీవన్, నమస్తే అండి. ఓం శరణభ. ఈరోజు మనం ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా రూపాంతరించినటువంటి పాణ్యం మండలం కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వచ్చాము. స్వామి ఎంతో మహిమాన్విత దేవాలయం, ఎంతో మహిమాన్విత పుణ్యక్షేత్రంగా వెలుగుతున్నటువంటి ఈ పుణ్యక్షేత్రానికి మనం ఈరోజు వచ్చాము. ఇక్కడి విందులు విశేషాలు, స్వామి గారు స్వయంభూగా వెలిసినటువంటి కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అటువంటి దేవాలయం సందర్శిస్తూ మనం అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, వెళ్దాం రండి. ఉమ్మడి కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాగా రూపాంతరం చెందినటువంటి ఈ నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వము దాదాపు 500 సంవత్సరాల కిందట కొత్తూరు గ్రామస్తుడు బీరం చెన్నారెడ్డి అనే రైతు ఆర్థిక ఇబ్బందులతో సరైన పంటలు లేక బాగా చితికిపోయాడట. దాంతో సిద్ధాంతి గారిని ఆశ్రయించాడట. మార్గశిర షష్ఠి ఆదివారం రోజు పొలం పనులు ప్రారంభిస్తే మంచి పంటలు పండుతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని సిద్ధాంతి గారు సెలవిచ్చారట. మార్గశిర షష్ఠి ఆదివారం రోజున రైతు బీరం చెన్నారెడ్డి గారు పొలం పనులు ప్రారంభించి తన కాడెద్దులతో నాగలితో సేద్యం ప్రారంభించి నాగలితో పొలం దున్నుతుండగా భల్లున శబ్దంతో నాగలికి అడ్డుగా ఒక రాతి విగ్రహం బయటపడిందట. చెన్నారెడ్డి గారు అది చూడగానే 12 తలలు గల నాగ విగ్రహం చూశాడట. అది చూడగానే చెన్నారెడ్డి గారికి కళ్ళు బైర్లు కమ్మి సృహ తప్పి పడిపోయాడట. కంటి చూపు కూడా పోయిందట. చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు గమనించి అక్కడి చేరుకొని ఏమిటా విషయం గమనిస్తుండగా ఒక చిన్న బాలుడు ప్రత్యక్షమై, నేను సుబ్బారెడ్డి స్వామిగా ఇక్కడ వెలిశాను. 3 రోజుల పాటు పాలాభిషేకాలు నిర్వహిస్తే చెన్నారెడ్డి గారికి కంటి చూపు వస్తుందని, ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలం అవుతుందని, పూజలు ప్రారంభించమని, అందరి కోరికలు నెరవేరుస్తానని ఆ చిన్న బాలుడు సెలవిచ్చారట. దాంతో గ్రామస్తులందరూ 3 రోజుల పాటు పాలాభిషేకం నిర్వహించి పూజలు ప్రారంభించగా చెన్నారెడ్డి గారికి కంటి చూపు తిరిగి వచ్చిందట. ఆదివారం రోజు ఉద్భవించినందున స్వామివారికి ప్రతి ఆదివారం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రతి ఆదివారం దాదాపు 400 నుండి 500 అభిషేకాలు స్వామివారికి జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దీంతో ఈ గ్రామానికి సుబ్బరాయని కొత్తూరుగా వాసికెక్కింది. ఈ గ్రామం నందు ప్రతి ఆదివారము, మంగళవారం మరియు శ్రావణ, కార్తీక మాసాలలో పర్వదినాల్లో మాంసాహారం భుజించరు. గ్రామస్తులను ఎవరైనాను కూడా శివక్యం చెందినచో ఆదివారం రోజు కరణం చేయరు. భక్తులు స్వామివారిని ఎంతో ప్రేమగా, భక్తి విశ్వాసంతో సుబ్బరాయుడు అని పిలుచుకుంటారు. కొలిచిన వారికి కొంగు బంగారంగా స్వామివారు విరాజిల్లుతున్నారు. ఆరోగ్య సమస్యలు, సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి, ఉద్యోగ ప్రాప్తికి ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం, మంగళవారం, శ్రావణ, కార్తీక మాసాల లాంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులకు విశేషంగా ఎంతో రుచికరమైనటువంటి అన్నప్రసాదం నిర్వహిస్తారు. సుబ్బరాయని కొత్తూరు గ్రామం, ఈ గ్రామం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ దేవాలయానికి కర్నూలు నుండి వయా పాణ్యం మీదుగా నందివర్గం మీదుగా చేరుకోవచ్చు. మరియు నంద్యాల వయా పాణ్యం మీదుగా లేదా బనానపల్లె నందవరం మీదుగా శ్రీ సుబ్బరాయని కొత్తూరు గ్రామం చేరుకోవచ్చు. రోడ్డు సౌకర్యం చాలా బాగుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు దేవాలయం ప్రాంతం ముందు చక్కటి వసతి ఏర్పాట్లు ఉన్నాయి. భక్తుల సౌకర్యం కోసం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్వామివారికి పైకప్పు ఉండదు, కేవలం ప్రహరీ గోడలు మాత్రమే ఉంటాయి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ స్వామివారు ఎంతో అత్యంత మహిమమైన దేవాలయంగా మన ఆంధ్రలోనే పేరుగాంచిన ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్య పూజ జరుగుతూ ఉంటాయి. నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 2 స్వామివారు మూల విరాట్ స్వామివారికి అభిషేకం జరుగుతున్న దృశ్యం మనం చూడొచ్చు. ఎంతో మహిమాన్విత ఈ దేవాలయానికి వేలాది మంది భక్తులు దర్శించుకుంటుంటారు నిత్యము. కొలిచిన వారికి కొంగు బంగారంగా స్వామివారు విరాజిల్లుతున్నారు. ఎంతోమంది వేలాది మంది భక్తులు స్వామివారిని సేవిస్తూ వారి జన్మ సార్థకం చేసుకుంటున్నారు. అత్యంత మహిమాన్విత సుబ్రహ్మణ్య క్షేత్రం ఇది. 2వ కాళహస్తిగా పేరుగాంచిన ఈ సుబ్రహ్మణ్య స్వామి కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు.
ఓం శరవణభవ. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం శరవణభవ. ఓం శరవణభవ. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం శరవణభవ. ఓం శరవణభవ. ఓం శరవణభవ. ఎంతో ప్రశస్తి కలిగినటువంటి ఈ దేవాలయం ఉమ్మడి రాష్ట్రంలో పేరుగాంచింది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు నెరవేర్చుకొని వారి జన్మ సార్థకం చేసుకుంటున్నారు. మొక్కులు నెరవేరేటువంటి భక్తులు ఈ నాగప్రతిష్ఠ ఇక్కడ చేస్తూ ఉంటారు. వీరందరినీ కూడా సేవిస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొడి ఉంటుంది. వేలాది మంది భక్తులకు అన్నప్రసాదం నిత్యము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే పూజలు జరిగిన తర్వాత ప్రతి భక్తుని కూడా రక్షా కంకణం అక్కడి పూజారులు మనకు చేతికి స్వయంగా వాళ్ళు మనకు ధరింపజేస్తారు. ఈ రక్షా కంకణం ఉంటే ఎటువంటి దోషాలను తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అత్యంత భక్తిపూర్వకంగా ఇక్కడి అర్చకులు పూజలు నిర్వహిస్తారు. వచ్చిన ప్రతి భక్తుడు కూడా స్వామి సేవలు తరిస్తూ తన్మయత్వం పొందుతారు. మనస్ఫూర్తిగా మనం అభిషేకం నిర్వహిస్తే స్వామి వారి స్పర్శ మన చేతి తగులుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అది స్వానుభూతి కలిగిందని ఎంతోమంది భక్తులు మనకు సెలవిచ్చారు. ఈ దేవాలయం గురించి ప్రధానార్చకులు నారాయణ స్వామి శర్మ గారు మనకు అన్నీ వివరిస్తారు. ఇక్కడి వింతలు, విశేషాలు, మహిమల గురించి. దాదాపు 30 సంవత్సరాలుగా స్వామి సేవలో వారు నారాయణ శర్మ గారు వాళ్ళ కుటుంబం తరిస్తున్నారు. వీరితో పాటు సురేష్ స్వామి అనే వాళ్ళు కూడా ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నారు. స్వామి నమస్కారం. స్వామి మీరు దేవాలయం మనం ఈరోజు ఎంతో మహిమాన్విత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వచ్చాము. ఆ స్వామికి సంబంధించిన మహిమలు ఏంటి, ఎలా వెలిచాడు అనేది మనం దేవాలయ ప్రధాన అర్చకులు నారాయణ స్వామి శర్మ గారితో మనం అడిగి తెలుసుకున్నాం. స్వామి నమస్కారం. స్వామి మన భక్తులకు స్వామి వారి మహిమ విశేషాలు ఏంటి, ఎలా వెలిచాడని కొంచెం మాకు తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం, ఎస్కొత్తూరు, పాణ్యం మండలం, శైవక్షేత్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఏకోజామున సర్పసూక్తంతో అభిషేకము, మహా నివేదన, మహామంగళారతి. అదేవిధంగా ఇది ఆదివారం కావడంతో ఈరోజు దాదాపు ఒక 5,000 నుండి 10,000 మంది భక్తులు రావడము, దాదాపు 300 నుండి 400 అభిషేకాలు. ఇక్కడ దాదాపు స్వామివారు 500 సంవత్సరాల కిందట ఒక పొలం, ఇది పొలం అయితే ఒక రైతు పొలం దున్నేవాడు. ఒక రైతు పొలం దున్నుతా ఉంటే కలిసి రావడం లేదు ఆయనకు. కలిసి రాకపోతే ఒక బ్రాహ్మణుని అడిగాడు. మా బ్రాహ్మణుని అడిగితే ఇట్లా ఏం స్వామి మాకు కలిసి రావడం లేదు పొలం దున్నుతా ఉంటే ఆయన ఏం చెప్పాడంటే, బ్రాహ్మణుడు మాఘ శుద్ధ షష్ఠి ఆదివారం సేద్యం చేయండి అని చెప్పాడు. మాఘ శుద్ధ షష్ఠి ఆదివారం సేద్యం చేస్తూ ఉన్నాడు. ఆ రైతు చేస్తూ ఉంటే నాగేలు తగిలింది. స్వయం ఇప్పుడు పూజ చేశారు కదా పన్నెశిశు నాగేంద్రుడు. పన్నెశిశు నాగేంద్రుడు 12 నెలలు 12 సంవత్సరాలు ఒక పుష్కరిణి. పన్నెశిశు నాగేంద్రుడు చాలా పవర్ఫుల్. ఇక్కడ ఈ నాగేలు తగిలేసరికి ఆయనకు పెద్దది పాము కనపడింది. ఆకాశం ఎత్తున్న పన్నెశిశు నాగేంద్రుడు కనపడాడు. కనపడేసరికి స్వామిని చూడడం మన తరం కాదు. స్వయమును ఆయన కమ్మడి కళ్ళు అయినాయి. ఆయన సృహ లేకుండా పడిపోయినాడు. చుట్టుపక్కల కాలంలో వచ్చేసి ఏం చెన్నారెడ్డి ఈ టైంలో ఏదో నిద్రపోతున్నాడని చెప్పి లేపితే చెన్నారెడ్డి పలకలేదు. ఎప్పుడే బావిలో పుష్కరంలో నీళ్ళు తీసుకొచ్చి మొగాన్ని చల్లినారు. చల్లితే సృహలేకి వచ్చాడు. వచ్చి ఏంటి చెన్నారెడ్డి ఈ టైంలో పండుకున్నామంటే, ఏం లేదు నాయన ఏదో తగిలింది నాకు, కళ్ళు పోయినాయని చెప్పినాడు. అప్పుడు ఎంబడే ఆ మట్టి తీస్తే స్వయము బయట పోయినాడు పన్నెశిశు నాగేంద్రుడు. బావిలో అప్పుడు ముంతతో నీళ్ళు తెచ్చేవాళ్ళు కానప్పుడు ఆ ముంతలో నీళ్ళు తీసుకొచ్చి స్వామివారి శుద్ధోదక స్నానం చేపిస్తే చిన్న బాలుడు ప్రత్యక్షమైనాడు కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ నేను ఆదిశేశ్వరుని రూపంలో వెలిసాను. పన్నెశిశు నాగేంద్రుడు కలియుగవానికి గురువు సుబ్రహ్మణ్య స్వామి. పన్నెశిశు నాగేంద్రుడు అదేవిధంగా ఇక్కడ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంతానం లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, ఆరోగ్య పరిస్థితి, ఉద్యోగరీత్యా ఏది ఉన్నా కూడా 3 మంగళవారాలు స్వామివారికి క్షీరాభిషేకము, 108 ప్రదక్షిణాలు, నూలపిండి, చలిపిండి, వడపప్పు స్వామివారి నైవేద్యం. అట్లా 3 మంగళవారాలు నియమనిష్టలతో చేస్తే 100కి 100 రూపాయలు సంతానము, పెళ్లి కాని వాళ్ళ పెళ్లి, ఆరోగ్య, ఉద్యోగరీత్యా ఏది ఉన్నా కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ప్రతి మంగళవారం రావుకాలంలో అభిషేకం చేస్తాం. కాళహస్తిలో 2వ కాళహస్తి అనుకోవాలి. ఇది ప్రతి మంగళవారం 3 నుండి 4 లోపల రావుకాలం ఉంటుంది. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు నెరవేరుతాయి. ఆ టైంలో అభిషేకం చేస్తే ఇక్కడ మన డాక్టర్లు కూడా మన సారు మన శ్రీనివాసులు గారు
మన రఘునాథ్ రెడ్డి గారు కూడా దాదాపు మనకు ఇప్పుడు కాదు 20 సంవత్సరాల నుండి కూడా పరిచయం. ఇక్కడ బ్లడ్ క్యాంపు పెట్టడం, ఉచిత వైద్య సేవలు పెట్టడం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కార్తీక మాసము, శ్రావణ మాసము ఇక్కడ మేము కూడా బ్లడ్ క్యాంప్ పెట్టేసాం. భక్తులు కూడా సహకరించి దాదాపు ఒక 1000 నుండి 2000 మంది బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సుబ్రహ్మణ్య ఆశీస్సులు అందరికీ ఉంటాయి. ఓం సాం శరవణ భవాయ నమః. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చక. నా పేరు నారాయణ శర్మ. ఇంకోటి స్వామి, ఇక్కడ స్వామి వారిని సుబ్బారాయుడు అని ప్రేమగా పిలుచుకుంటారు. అసలు ఏంటి స్వామి విశేషము? స్వామివారు 12 అవతారాలు, నాగేంద్రుడు, సుబ్బరాయుడు, షణ్ముఖుడు. ఈ స్వామికి పుత్తూరు సుబ్బరాయుడు అని ఎందుకు పేరు పెట్టినారంటే పుత్తూరులో వెలిసినాడు. నేను సుబ్బరాయుడు రూపంలో వెలిసినా అని చెప్పినాను ఆ రోజు ఆయన. సుబ్రహ్మణ్యుడు 12 అవతారాలు ఆయన. ఓకే. ఇంకో చిన్న సందేశం స్వామి, ఈ కుజ దోషాలు ఉన్న వాళ్ళు అలాగే నాగదోషం ఉండే వాళ్ళకు ఇక్కడ ఎటువంటి పూజలు చేసుకుంటే ఫలితం ఉంటుందండి? పూజశాంతి, కాలసర్పదోష పూజ ఏది ఉన్నా కూడా ప్రతి మంగళవారం రావు కాలంలో అభిషేకం చేస్తాం. కాళహస్తి తర్వాత కాళహస్తి కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి 100కి 100 రూపాయలు నెరవేరుతున్నాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి, సంతానము, ఆరోగ్యపడి ఉద్యోగరీత్యా ఏది ఉన్నా కూడా 100కి 100 రూపాయలు నెరవేరుతున్నాయి. థ్యాంక్ యూ స్వామి. మీ విలువైన సమాచారం స్వామివారి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు స్వామి. ఇక్కడి భక్తులకు వచ్చే సౌకర్యం కోసం వృద్ధులు, వికలాంగుల కోసం, విభిన్న ప్రతిభావంతుల కోసం వీల్ చైర్స్ కూడా రెడ్ క్రాస్ సొసైటీ వారు స్పాన్సర్ చేశారు. ఇక్కడ ఆ సౌకర్యం కూడా ఉంది. భక్తులకు వసతి సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇక్కడ రూమ్స్ అలాంటివి కూడా స్టే చేసే వాళ్ళకు కూడా ఇక్కడ వసతి సౌకర్యాలు ఉన్నాయి. స్నానాలకు కూడా మంచి సౌకర్యం ఉంది ఈ టెంపుల్లో. అలాగే పంచామృత అభిషేకాల కోసం ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి. ఎవరు కూడా భక్తులు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పండ్లు, అలాగే బియ్యం బేలు లాంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ మనకు సమృద్ధిగా దొరుకుతాయి. మనం స్వామివారిని స్వయంగా అభిషేకం నిర్వహించుకునే సౌకర్యం ఇక్కడ మనకు అర్చకులు కల్పిస్తారు. మన చేతుల మీదుగానే మనం అభిషేకం చేయొచ్చు స్వామివారికి. అంతటి అవకాశం మనకి ఇక్కడ కలుగుతుంది ఈ పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రంలో. సెలబ్రిటీ ఛానల్ నుంచి వచ్చాము. చాలా మంది క్రౌడ్ ఉన్న భక్తులకు, ఇటువంటి భక్తులకు మీరు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? ఈ క్రౌడ్ అనేది రోజు ఉంటుందా, స్పెసిఫిక్ డేస్లో ఉంటుందా? ఓం శరవణభవ. ఈ దేవస్థానానికి ప్రతి ఆదివారం, మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. వారి సౌకర్యార్థము ఇక్కడ దేవస్థానం ఇక్కడ కొత్తగా ఇప్పుడు నిర్మించిన డెవలప్మెంట్స్ అంటే దేవస్థానం మహాప్రకారం కట్టాము. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారి గర్భగుడి నిర్మాణం చేశాము. 2 కోట్లతో క్యూ లైన్లు మరియు షెడ్లు ఏర్పాటు చేశాము. భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా వసతి గృహాలు పూర్వం నుంచి ఉన్నాయి, ఇవల్ల ఏర్పాటు ఉన్నాయి. ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈవో రామకృష్ణ, గ్రామ పెద్దలు, అందరి అర్చకుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నాం. వచ్చిన భక్తులందుకు అందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. అవును, తప్పకుండా. అందరికీ, ఏ ఒక్కరికి కూడా ఇది కాకుండా అందరికీ అన్నం, పప్పు, చారు, పాయసము అన్ని మంచి భోజనం ఏర్పాటు చేస్తాం. స్వామి వారు వచ్చేసి ఆదివారం దేవుడిగా ప్రశస్తి. అసలు ఆదివారానికి స్వామికి ఏంటి సంబంధం ఏంటి? ఇక్కడ ఈ స్వామి ఒక రైతు పొలము దున్నగా, ఇక్కడ ఇంతకుముందు అడవి పొలము, ఒక రైతు పొలము దున్నుతున్నగా నాగలికి స్వయంభుగా నాగేంద్ర స్వామి 12 శిరస్సులతో నాగేంద్ర స్వామి వెలిశాడు ఆదివారము షష్ఠి రోజున. కాబట్టి ఆదివారం ఇక్కడ స్పెషల్. ఆయన జన్మదినం పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో దర్శనం వస్తుంటారు. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తునికి వారి యొక్క కోరిక సంపూర్తిగా నెరవేరును. కాబట్టి అధిక సంఖ్యలో హాజరై స్వామిని కలుస్తూనే ఉంటారు. అంతేనే. నమస్కారం. శరణేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం అంటే వికలాంగులకు, దివ్యాంగులకు అవసరముగా ఈ వీల్ చైర్స్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు వారిచే మనకు విరాళంగా సమర్పించారు. వారికి మా దేవాలయం తరఫున, మా అధికారుల తరఫున, మా గ్రామ పెద్దల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇక్కడ వచ్చేసి ప్రతి ఆదివారం కూడా గ్రామస్తులందరూ కూడా ఎటువంటి నాన్ వెజ్ తీసుకోరని అంటుంటారు, నిజమేనంటారా? అసలు ఏంటి మీరు చెప్పినది నిజమండి. మా గ్రామంలో నాన్ వెజ్ ఆదివారం కానీ ఎవరే కానీ తీసుకొచ్చుకోరు. అదే ఎవరైనా శివైక్యం తింటే కూడా ఆదివారం ఇంట్లోనే పెట్టుకొని మరుసటి రోజు స్థాపన చేస్తారు. ఈ పవిత్రమైన క్షేత్రం కాబట్టి ఈ కట్టుబాట్లు పూర్వం నుంచి పాటిస్తున్నారు మా గ్రామస్తులు. వీరికి మా గ్రామానికి కూడా, మా గ్రామ ప్రజలు కూడా ధన్యవాదాలు ఈ విషయంలో. ఇంకోటి సార్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. మేము ప్రతి మంగళవారము దర్శనం చేసుకుంటాము, అలాగే ప్రతి ఆదివారం ఇస్తాము. ఈ టెంపుల్ చాలా పవిత్రమైన టెంపుల్. మన చుట్టుపక్కల ఏరియాల్లో చాలామందికి సంతానం లేని వారికి కానీ, ఏదైనా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి కానీ, పొలాలు ఇబ్బంది ఉన్నాయి కూడా, ఉద్యోగరీత్యా ఏదైనా
ప్రమోషన్స్ కానీ బాగా దేవుడు సహకరిస్తాడు, హెల్ప్ చేస్తాడు. అందుకే ప్రతి ఒక్కరికి నమ్మకం ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకు. ప్రతి ఒక్కరు ఇక్కడికి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి అమ్మా, మీరు స్వామి దగ్గరికి రెగ్యులర్ వస్తుంటారా? స్వామిని మీరు సేవించిన తర్వాత మీకు ఎటువంటి కోరికలు నెరవేరినాయి? చల్లగా సంతానం అయింది బాగా. మాకు ఇంటి దేవుడు స్వామి. మేము ఎప్పుడు వచ్చుంటాం బియ్యం బ్యాలు తీసుకొని, పిల్లలు ఇంటికెళ్ళి కానీ అన్ని ఇక్కడనే. సార్ చెప్పండి సార్, మీరు రెగ్యులర్ గా స్వామి సేవకు వస్తుంటారా? మీకు ఎటువంటి స్వామికి సంబంధించి మీకు అనుబంధం ఏంటి? పర్వాలేదు సార్, పర్వాలేదు, బాగానే ఉంటుంది. పర్వాలేదు, మేము వస్తుంటాము మంత్లీ వన్ టైం అయితే వస్తుంటాము. ఇక్కడైతే మంచిగా దర్శనం అయితే జరుగుతూ ఉంటుంది. స్వామి వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇక్కడ మంచిగా భోజనాలు పెట్టడం కానీ అన్నీ బాగా చేస్తారు. దర్శనం ఇక్కడ చేసుకుని మేము ఏ విధంగా కోరికలు కోరుకుంటే చెప్పండి అమ్మా, మీరు రెగ్యులర్ గా స్వామి దర్శనానికి వస్తుంటారా? వస్తుంటామండి. ఇప్పటికి 4 times వచ్చినాం, ఇది 5th time. మీరు 4 times వచ్చారంటే మీరు ఎవరైనా చెప్పగా వచ్చారా? స్వామి వారి మహిమలు తెలిసి వచ్చారా? మీకు ఎటువంటి కోరికలు నెరవేరినాయి? మీకు మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్తే వచ్చినాం. మీకు ఎటువంటి కోరికలు నెరవేరినాయి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత? మేము దర్శనం చేసుకుంటున్నామండి. మాది ప్రాపర్టీ ఒకటి ఉంటే అది సాల్వ్ అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కర్నూలు నుంచి. ఓకే, థ్యాంక్ యూ. మీరు రెగ్యులర్గా స్వామి దర్శనానికి వస్తుంటారా? మేము వస్తుంటామండి. మాకు అంటే స్వామి దగ్గర చాలా మహిమ ఉంది. మా బాబుకు కూడా హెల్త్ బాగాలేకుంటే నేను మొక్కున్నాను. బాబుకు హెల్త్ బాగుంది, అందుకే నేను ప్రతి వారం వస్తూ ఉన్నాను. ఓ, ఎప్పటి నుంచి వస్తున్నారు ప్రతి వారం? దాదాపు నేను 3 months అవుతుంది. ఓ సూపర్ అండి. స్వామి మొక్కిన తర్వాత అన్ని సమస్యలు క్లియర్ అయినాయి? అన్ని సమస్యలు క్లియర్ అయినాయి. నేను బాగున్నా, బాబు బాగున్నాడు. సంతోషం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నంద్యాల నుంచి. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి దర్శనానికి ఎలా వచ్చారు? స్వామి దర్శనానికి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి కోరికలు నెరవేరినాయి? ఫస్ట్ టైం సార్ ఇప్పుడు. ఓకే, కర్నూలు నుండి వచ్చినాం. ఎవరైనా చెప్పగా వచ్చారా? స్వామి మహిమ తెలిసి వచ్చారా? చెప్పితేనే వచ్చినాం. ఓకే ఓకే. ఇంతకు ముందు ఒకసారి మా పాప వచ్చింది, ఇప్పుడు మళ్ళీ నేను ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ. మీరు స్వామి దర్శనానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మీకు ఎటువంటి కోరికలు నెరవేరాయి? నేను ఫస్ట్ టైం వస్తున్నానండి. నా పేరు నందకృష్ణ, మేము తాడిపత్రి, అనంతపూర్ జిల్లా. నేను మా ఫ్రెండ్ పరమేశ్, ఇతను ఆల్రెడీ వచ్చాడంట. నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఇక్కడికి. చాలా బాగా కొత్తగా అనిపించింది. దర్శనం, స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇప్పుడే అన్నదానం చేశాము, చాలా బాగా అనిపించింది. అంతా బాగుందండి, అంతా బాగుంది దేవుని దయ వల్ల. చాలా బాగుంది. కుదిరితే రావడానికి మళ్ళీ ట్రై చేస్తాను, ఖచ్చితంగా వస్తాను. అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా స్వామిని, ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి. మీరు ఎప్పటి నుంచి స్వామి దర్శనానికి వస్తున్నారు? మీరు స్వామిని కొలిచిన తర్వాత మీకు ఎటువంటి అనుభవాలు ఎదురైనాయి? ఎటువంటి కోరికలు నెరవేరినాయి మీకు? యాక్చువల్గా నా పేరు పరమేష్, నాది తాడిపత్రి టౌన్ నుంచి వస్తున్నాము. యాక్చువల్గా తెలియకుండానే సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైనా నేను. నాగలమడక, పల్లని, కుక్కే సుబ్రహ్మణ్యం, ఘాటి సుబ్రహ్మణ్యం ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాను. నేను ఇక్కడికి రావడం కూడా ఫస్ట్ టైము. చాలామంది చెప్తా ఉన్నారు మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి చాలా మహిమగల దేవుడు అని చెప్పి మేము ఇక్కడికి వచ్చిన్నాము. అంతా లోపల సౌకర్యాలు బాగున్నాయి. దేవుని ప్రతిమ చాలా బాగుంది. చూసిన వెంటనే ఏదో మనసులో ఒక కొత్త అనుభూతి కలిగింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నం కూడా చాలా శుభ్రంగా ఉంది. అక్కడ మాకు తోచినంత డొనేట్ కూడా చేసాం దేవుడి కోసము. చాలా బాగున్నాయి ఏర్పాట్లు కూడా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇదండి, భక్తులకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు సక్రమంగా చాలా బాగున్నాయని, అన్నప్రసాదం చాలా బాగుందని, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి భక్తులు అంటున్నారు. స్వామి దర్శనానికి మళ్ళీ కూడా వస్తామని, భక్తులకు చాలా మంచి ఏర్పాట్లు దేవాలయ సిబ్బంది చేశారని చెప్పేసి భక్తులు చెప్తున్నారండి. నమస్తే. ఇది స్వామివారికి సంబంధించిన అన్నప్రసాద కేంద్రం. ఇక్కడ చాలా అద్భుతమైన రుచికరమైనటువంటి అన్నప్రసాదం మనకు జరుగుతూ ఉంది. మేము స్వయంగా భోంచేసాం, చాలా బాగుంది. చక్కటి పాయసం. రాష్ట్రంలో అన్నప్రసాద కేంద్రంలో ఎక్కడా లేని విధంగా ముద్దపప్పు, సాంబార్, రైస్, తర్వాత పచ్చడి, కర్రీ లాంటి, అలాగే మజ్జిగ మనకు ఇక్కడ అన్నప్రసాద కేంద్రంలో ఉంటుంది. వేలాది మంది భక్తులు నిత్యము అన్నప్రసాదం స్వీకరిస్తుంటారు. చాలా రుచికరమైనటువంటి అన్నప్రసాదం మేము ఇక్కడ తినడం చాలా ఫస్ట్ టైం అనిపిస్తుంది మాకు. చాలా చాలా బాగుంది. ఎక్కడా లేని విధంగా అన్నప్రసాదం ఇక్కడ మనకు కొసరి వడ్డిస్తారు. చాలా అద్భుతమైనటువంటి టేస్ట్ ఉంటుంది మనకు ఇక్కడ. ఒక్కసారి అన్నప్రసాదం తిన్నామంటే మరిచిపోలేని విధంగా అంత రుచికరమైనటువంటి అన్నప్రసాదం నాకు లభ్యమవుతుంది. అదంతా కూడా స్వామివారి అనుగ్రహం అనుకోవాలి. స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప ఏ క్షేత్రానికి మనం చేరుకోలేం. ఆయన అనుగ్రహం ఉంటేనే స్వామివారిని సందర్శించి, స్వామివారి అభిషేకం నిర్వహించి
ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎంతో డెవలప్మెంట్లో ముందుగా ఉన్నటువంటి దేవాలయం, భక్తుల సౌకర్యం, భక్తుల కోసం సౌకర్యాలు చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ దేవాలయ సిబ్బంది కూడా భక్తులకు అనుకూలంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ జర్నీ మాకు చాలా అనుకూలమైన జర్నీగా, హ్యాపీగా, సంతోషంగా వచ్చాం. ఎంత సంతోషంతో స్వామివారి దర్శనానికి వచ్చామో అంత హ్యాపీ ఫీల్తో మేము మళ్ళీ ఈ దర్శనం చేసుకొని రిటర్న్ జర్నీ అవుతున్నాం. ఇది అంతా కూడా దేవాలయం సంబంధించిన ప్రాంతం. మనకు అన్ని విధాల అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. కొబ్బరికాయలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, అభిషేకం సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా మనకి ఇక్కడ లభ్యమవుతాయి. ఎవరైనా సరే భక్తులు వచ్చి హ్యాపీగా స్వామివారిని సేవించి ఇక్కడ అభిషేకం నిర్వహించుకోవచ్చు. మనం కాసేపట్లో ఇంకా ఈ దేవాలయం సంబంధించినటువంటి అన్ని వేళ మనకు తెలియజేశాం. అలాగే ఇక్కడ దర్శనం కూడా పూర్తయింది. చక్కటి భోజనం కూడా చేశాం. మరి కాసేపట్లో మనం తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నాం. ఈ తిరుగు ప్రయాణంలో మరొక అద్భుతమైనటువంటి దేవాలయం కూడా మీకు చూపించబోతున్నాను. మరి కాసేపట్లో ఇక్కడ వెహికల్స్ సంబంధించిన కూడా పార్కింగ్ ప్లేస్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంది. అన్నప్రసాదం సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా డొనేషన్ చేయవచ్చు. డొనేషన్ చేసే వాళ్ళకి రసీదు కూడా ఇస్తారు ఇక్కడ దేవాలయ సిబ్బంది, దేవాలయ కమిటీ కూడా. పర్వదినాల్లో దాదాపు 20 నుంచి 30 వేల మంది స్వామి దర్శనానికి వస్తుంటారని దేవాలయ సిబ్బంది తెలియజేశారు. వారికి అనుకూలంగా కూడా ఏర్పాట్లు చేస్తామని దేవాలయ సిబ్బంది మనకు తెలియజేశారు. మనకు నందివర్గం నుంచి కూడా మనకు రావడానికి మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు సౌకర్యం కూడా చాలా బాగుంది. మన పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా మరి మనం కాసేపట్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన శ్రీ నందవరం చౌడేశ్వరి టెంపుల్ మనం చేరబోతున్నాం. నందవరం చౌడేశ్వరి టెంపుల్ మనం మరి కాసేపట్లో రీచ్ అవుతున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి దేవాలయం ఇది. సాక్షాత్తు కాశీక్షేత్రం నుంచి విశాలాక్షి అమ్మవారు స్వయంగా సాక్ష్యం చెప్పడం కోసం వచ్చి ఇక్కడ వెలిసినటువంటి దేవాలయం ఇది. ఎంతో పుణ్యధామం. చౌడేశ్వరి మాతగా ఇక్కడ కాశీ విశాలాక్షి స్వయంగా వెలిసినటువంటి దివ్యక్షేత్రం మనం సందర్శించబోతున్నాం. వేలాది మంది భక్తులతో నిత్యము కలకలాడుతూ ఉంటుంది ఈ దేవాలయం. హాయ్ ఎవరివన్, నమస్తే అండి. నా పేరు రఘునాథ్ రెడ్డి, మిస్టర్ సెలబ్రిటీ ఛానల్. ఈరోజు మనం నందవరం చౌడేశ్వరి టెంపుల్ వచ్చి ఉన్నాము. అమ్మవారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది. బండంపల్లె కాన్స్టిట్యున్సీ సమీపంలో ఉంటుంది ఈ దేవాలయం. అత్యంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారిని మనం దర్శించే ప్రయత్నం చేస్తూ అలాగే అమ్మవారి క్షేత్రం సంబంధించి ఇక్కడ వింతలు విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ కమ్. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవర గ్రామంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి మాతకు దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. సాక్షాత్తు కాశీ విశాలాక్షి స్వయంగా సాక్ష్యం చెప్పడం కోసం 1500 కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడ చౌడేశ్వరి మాతగా వెలిసిన దివ్య క్షేత్రం నందవరం. పూర్వము నందన చక్రవర్తి అనే రాజు దత్తాత్రేయ ఉపాసకులు స్వామివారి అనుగ్రహం వల్ల దివ్య పాదుకలు పొంది నిత్యము నందన చక్రవర్తి గారు కాశీకి వెళ్ళి గంగా స్నానం ఆచరించి విశాలాక్షి దర్శనం చేసుకొని విశ్వనాథుని దర్శించి తిరిగి వచ్చేవారు. ఈ విషయం తెలియని చక్రవర్తి గారి భార్య భర్తను అనుమానించింది. ఆమె సందేహం నివృత్తి కోసం ఆమెను కూడా కాశీక్షేత్రమునకు తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో ఆమె ఋతుక్రమం చెందడం వల్ల ఆ దివ్య పాదుకలకు శక్తిహీనమైనాయి. ఈ విషయమై చక్రవర్తి అక్కడి విప్రులను తరుణోపాయం అడిగాడు. ఆ బ్రాహ్మణులు ఆ దివ్య పాదుకలకు దివ్యశక్తిని ప్రసాదించారు. దాంతో చక్రవర్తి సంతోషించి మీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. సమయం వచ్చినప్పుడు సహాయం కోసం ఖచ్చితంగా కోరుకుంటామని ఆ బ్రాహ్మణులు సెలవిచ్చారు. కాలక్రమంలో కాశీలో కరువు కాటకాలు సంభవించినప్పుడు విప్రులు నందవరం చేరుకొని తమకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని చక్రవర్తిని కోరారు. సదరు చక్రవర్తి మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు, అయినా నేను మీకు మాట ఇచ్చినట్టుగా సాక్ష్యం ఏది అని ఆ చక్రవర్తి బ్రాహ్మణులను ప్రశ్నించాడు. దాంతో బ్రాహ్మణులు తమలో తాము చర్చించుకొని ఆ రోజు కాశీ విశాలాక్షి ముందు చక్రవర్తి గారు మాట ఇచ్చారని, కావున కాశీ విశాలాక్షి అమ్మవారిని స్వయంగా సాక్ష్యం తీసుకొని వస్తామని కాశీకి వెళ్ళి అమ్మవారికి జరిగిన విషయం వివరించి అంతా చెప్పి తమకు మీరు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పడానికి నందవరం రావాలని అమ్మవారిని వేడుకున్నారట. విశాలాక్షి అమ్మవారు వారి పరిస్థితిని అర్థం చేసుకుని తప్పకుండా వస్తాను,
మీరు ముందుగా వెళ్తూ ఉండండి, మీ వెనుక నేను అనుసరిస్తూ వస్తుంటాను, అయితే మీరు వెనక్కి తిరిగి చూడకూడదు అని షరతు విధించారట. సరే అని బ్రాహ్మణులు ముందు వెళ్తుండగా అమ్మవారు గజ్జల చప్పుడుతో వెనుక వారిని అనుసరిస్తూ వస్తుంది. నందవరం గ్రామం చేరగానే బ్రాహ్మణులకు అనుమానం వస్తుంది, విశాలక్షి అమ్మవారు నిజంగా మన వెంట వస్తున్నారా లేదా అని అనుకోకుండా వెనక్కి తిరిగి చూడడం జరిగింది. దాంతో అమ్మవారు అక్కడ శిలారూపంలో మారిపోతుంది. దాంతో బ్రాహ్మణులు కన్నీటి పర్యంతమై వేదన పడసాగారు. ఈ విషయం తెలుసుకుని చక్రవర్తి రాజుగారు అక్కడి చేరుకొని శిలారూపంగా మారిన అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి నన్ను క్షమించమని వేడుకున్నాడు. అలాగే ఆ బ్రాహ్మణులు కూడా నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, అయితే నాకు మీరు చేసిన సహాయం నాకు గుర్తు ఉంది, కేవలం అమ్మవారిని ఇక్కడికి రప్పించడం కోసమే ఇదంతా చేశానని నన్ను మన్నించండి అని వేడుకున్నానట. బ్రాహ్మణులకు సహాయం చేసి శ్రీ చౌడేశ్వరి మాతగా వెలిసిన కాశీ విశాలక్షి అమ్మవారికి దేవాలయం నిర్మించి నిత్య పూజలు నిర్వహించడం జరిగిందట. ఇది ఇక్కడి స్థల పురాణం బట్టి మనకు విషయం తెలుస్తుంది. సార్ నమస్తే అండి. సార్ ఇక్కడ నందవరం దేవాలయం చాలా ఫేమస్ టెంపుల్ అమ్మవారు, ఎంతోమంది భక్తులకు ఆరాధ్య దైవంగా మన చౌడేశ్వరి మాత వెళ్తున్నారు. వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇలాంటి భక్తులకు మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు సార్? ఓం శ్రీ చౌడేశ్వరి మాత నమః. శ్రీ అమ్మవారి దేవస్థానములకు ప్రతి ఆదివారము ఆషాఢ మామాల పౌర్ణమి రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అవసరం కలగకుండా క్యూలియన్లో కూడా సపరేట్ క్యూలియన్స్ ఏర్పాటు చేసినాము. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అలాగే వాళ్ళకు ఉచితంగా మంచినీరు కానీ షెడ్స్ కానీ బయట కూడా ఎండకుండా కూడా బయట షెడ్ కూడా ఏర్పాటు చేసినాము. పందిర్లు కూడా ఏర్పాటు చేసాము. అలాగే మేము మ్యాట్లు కూడా ఏర్పాటు చేసినాము. ఇక్కడ ఉచిత ప్రసాదం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రసాదాలు కూడా ఉంటాయి. అలాగే ఇంకా భక్తుల సౌకర్యార్థము ఈ సంవత్సరం కూడా నూతనంగా కళ్యాణ మండపం కట్టడకు 3 కోట్ల రూపాయలకి శాంక్షన్ చేసినారు. 3,60 లక్షలు. ఇంకా దాతల ద్వారా రూమ్స్ కూడా ఇక్కడ రూమ్స్ లేవు కాబట్టి దాతల ద్వారా కూడా రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తాము. ఇంకా ఇక్కడ రాబోయే భక్తులు ఎంతమంది వచ్చినా సరే, అలాగే సారాశీర ప్రోగ్రాం ఉంటుంది, ఆషాఢ మాసం సారాశీరే. అలాగే ఉగాది రోజు కూడా ఎక్కువ మంది భక్తులు ఒకసారి జ్యోతి దర్శనం ఉంటుంది. ఈ జ్యోతులు కూడా ఈ సంవత్సరం ఎంతమంది వచ్చినా సరే ఎక్కడ ఇబ్బంది కలగకుండా బాగా క్యూలియన్స్ కానీ, అలాగే ఉచిత ప్రసాదాలు కానీ, వాటర్ బాటిల్స్ కానీ క్యూలియన్లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు నాగార్జున గారు, అలాగే మొత్తం పాలక మండలి సభ్యులందరూ కలిపి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సో దీంతో పాటు భక్తులకి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఇటువంటి వైద్య సదుపాయాలు ఏమైనా కల్పిస్తున్నారో? ఫస్ట్ ఎయిడ్ సంబంధించి ఏదైనా? ఫస్ట్ ఎయిడ్ ప్రస్తుతం అయితే ఇక్కడ లేదు. ఫస్ట్ ఎయిడ్ ఆదివారం ఉత్సవాలు కూడా ఆదివారం రోజు పెడదాం అనుకుంటున్నాం. ప్రతి ఆదివారం కూడా ఇంతకుముందు కూడా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసినారు ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ద్వారా కూడా. అలాగే ఈ రోజు కూడా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు 2 వీల్ చైర్ కూడా ఏర్పాటు చేయడం. ఓకే అండి, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మీరు అమ్మవారికి రెగ్యులర్గా వస్తుంటారా? అమ్మవారి దర్శనం వల్ల మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? మంచిగా ఉంది, దర్శనం కూడా బాగా జరిగింది. అమ్మవారు పవర్ఫుల్లే కదా, బాగుంది. ఎప్పుడు చూస్తుంటారు అమ్మవారికి? వస్తుంటాం అప్పుడప్పుడు, అంటే 2 years 3 years ఒకసారి వస్తుంటాం. ప్రశాంతంగా హ్యాపీగా ఉంది. అక్కడ కూడా ధన్యవాదాలు. ఆడ క్రౌడ్ బాగుంది ఆదివారం కదా, పోయినండి తెలిసి. సార్ చెప్పండి సార్, మీరు ఎప్పటి నుంచి అమ్మవారి దర్శనానికి వస్తున్నారు? అమ్మవారిని మేము దర్శించుకున్న తర్వాత మీకు ఎటువంటి అనుభూతులు, ఎటువంటి కోరికలు నెరవేరుతుంది? అప్పుడప్పుడు వచ్చాము. ఓకే, ఇంత మీకు ఎప్పుడైనా వచ్చారా? ఒకసారి వచ్చాము. అమ్మవారు మహాశక్తి గల అమ్మవారు అంటుంటారు. శక్తి గల అమ్మవారే అని అనుకునే కోరికలు నెరవేరుతాయి. నమస్తే అండి. అమ్మవారి శక్తి చాలా గొప్పదని చెప్పేసి ఎంతో మంది భక్తులు చెప్తూ ఉంటారు, చాలా మహిమ గల అమ్మవారు అని చెప్పేసి. ఇక అమ్మవారు మొక్కిన తర్వాత ఎటువంటి కోరికలు నెరవేరినాయి, ఎటువంటి చెప్పండి? ఖచ్చితంగా అయితే అనుకునే భగవంతుడు ఆ తల్లికి ఇంత కార్యక్రమం జరుగుతుంది. ఒకప్పుడు ఆమె సాక్షి కోసం వచ్చింది, కాశీ క్షేత్రం నుంచి సాక్ష్యం చెప్పడానికి బాపనే సమస్యలో. ఓకే 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 అయినాక ఆమె తిరుగు చూడకుండా పోమంటే తిరుగు చూసినాడు, అమ్మవారు నిలబడింది. ఓ, తిరిగి చూసినందువల్ల అమ్మవారు ఇక్కడ ఉండిపోయింది. ఒక విధంగా మనకు అదృష్టమే. కాకపోతే ఈ ఊర్లో మాత్రం మా అమ్మవారు వీళ్ళకు టచ్ కాదు. ఓకే ఓకే దమ్మనందల యాత్రలో పొద్దుటూరు, జమ్మలగూడు, బెంగళూరు ఉత్సవానికి ఎక్కడెక్కడో వస్తున్నారు. ఆ మద తల్లి లేని ఇంత రారు. ఓకే ఓకే, సంతోషం అండి.
హాయ్ ఎవరీవన్, నమస్తే అండి. నా పేరు రఘునాథ్ రెడ్డి, మిస్టర్ సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్నటువంటి జమ్మిచెట్టు ప్రాంతంలో అత్యంత మహిమాన్విత ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమైనటువంటి మన లలితాపీఠానికి ఈరోజు మనం సంధించబోతున్నాం. ఈరోజు ఈ లలితాపీఠంలో ఎన్నో వింతలు విశేషాలు వాటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ కమ్. సర్వదేవతల నిలయంగా లలితాపీఠం విరాజిల్లుతుంది. ఇక్కడ ఈ పీఠంలో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. వారాహి అమ్మవారి నవరాత్రులు అత్యంత మనోహరంగా వైభవంగా నిర్వహిస్తారు. ఈ పీఠంలో రాజ్యశ్యామల హోమాలు, పూజలు, అలాగే శ్రీనివాస కళ్యాణం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, శ్రీరామనవమి వేడుకలు కళ్యాణం, శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం వేడుకలు, శివపార్వతుల కళ్యాణం రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ పీఠంలో నిత్యము అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. మనం చూస్తున్నది రాజ్యశ్యామల అమ్మవారు. అలాగే ఇక్కడ వైభవంగా శివ కళ్యాణం జరుగుతూ ఉంది. శ్రీ లలితా సుందరేశ్వరుల కళ్యాణం అత్యంత మనోహరంగా ఈ పీఠంలో జరుగుతూ ఉంది. శ్రీ వారాహి అమ్మవారు నవరాత్రులు చాలా వైభవంగా జరుగుతాయి. వేలాది మంది భక్తులు ఈ పీఠానికి సందర్శిస్తుంటారు. రాయలసీమలో ఎక్కడా లేని ఈ వారాహి అమ్మవారి దేవాలయానికి వారాహి నవరాత్రుల్లో వేలాది మందిగా దర్శించుకుంటారు. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వెలిసి ఉన్నాడు. ప్రతి అమావాస్యకు ఆంజనేయ స్వామికి నిత్య పూజలు జరుగుతూ ప్రతి అమావాస్యకు ఇక్కడ పంచామృత అభిషేకాలు, అన్నప్రసాదం నిర్వహిస్తారు. ఈ పీఠంలో లలిత సహస్రనామం నిరంతరము నడుస్తూ ఉంటుంది. ఈ పీఠంలో శ్రీ లలితా సుందరేశ్వర్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ పీఠం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు నిత్యము సందర్శిస్తుంటారు ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని. రకరకాల పిండి వంటలతో స్వామివారికి నివేదన చేస్తారు. ఈ పీఠంలో స్వయంగా ప్రసాదాలు నివేదించే అదృష్టం కల్పిస్తారు. ఇక్కడి పీఠాధిపతులు గురుమేడ సుబ్రహ్మణ్య స్వామివారు. ఏ దేవాలయంలో లేని విధంగా స్వయంగా మనం అమ్మవారి పాదాలను అర్చించి మనం పూజ చేసుకునే అవకాశం ఇక్కడ ఈ పీఠంలో ఉంటుంది. శ్రీ లలిత సుందరేశ్వర స్వామి దేవాలయం ఇది. ఈ దేవాలయంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం సప్తహారతులు అత్యంత వైభవంగా జరుగుతాయి. దీపకాంతుల్లో అమ్మవారు అని ఈ హారతులు ఇచ్చేటప్పుడు మనం ఆ దృశ్యాన్ని 1000 కళ్ళు చాలవు. అంత మనోహరంగా, అంత అద్భుతంగా హారతి ఈ అమ్మవారికి నిర్వహిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది లలితా సుందరేశ్వరి అమ్మవారు మూల విరాట్. అమ్మవారికి ప్రతి భక్తుడు కూడా స్వయంగా సేవించుకునే అదృష్టాన్ని ఇక్కడ కల్పిస్తారు. మనము తెచ్చిన నైవేద్యాన్ని కూడా అమ్మవారికి నివేదన చేసి ప్రతి భక్తుని కూడా ఇక్కడ పంచుతారు. ఇక్కడ ఇది విశేషము. వేలాది మంది భక్తులు నిత్యము అమ్మవారిని సేవిస్తూ తరిస్తుంటారు. క్రమశిక్షణతో కూడినటువంటి ఇక్కడ దర్శన ఏర్పాట్లు, అలాగే పూజలు, అలాగే అన్నప్రసాదాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఈ లలితాపీఠం ఆధ్వర్యంలో గోశాల కూడా నిర్వహణ జరుగుతూ ఉంది. మనం చూస్తున్నది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. వెన్నెతో స్వామి వారికి అలంకరణ చేశారు. ఇక్కడ ప్రతి స్వామికి అద్భుతమైన అలంకరణ ఉంటుంది. అది చూసిన వారికి కొంగు బంగారం. ఎంతో మనోహరమైనటువంటి ఈ దృశ్యాన్ని మనం చూడవచ్చు. నవనీత చూడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి వెన్నెతో స్వామివారికి అలంకరణ ఇది. ఎంతో అద్భుతమైనటువంటి ఈ దేవాలయం సకల దేవతామూర్తుల కొలువై ఉన్నది. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ పీఠంలో. శ్రీ లలితాపీఠం వ్యవస్థాపకులు శ్రీ గురు మేడా సుబ్రహ్మణ్య స్వామి వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి పూజా కార్యక్రమాలు, నిరంతర కార్యక్రమాల గురించి స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ స్వామి మేడా సుబ్రహ్మణ్య స్వామి వారు మరి కాసేపట్లో మనం స్వామివారిని మాట్లాడి ఇక్కడి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాయలసీమకే తలమానికమైనటువంటి లలితాపీఠం కర్నూలు నడిబడిలో ఉంది. అత్యంత మహిమానిత క్షేత్రంగా రూపాంతరం చెందుతోంది ఈ మధ్యకాలంలో. ఈ లలితాపీఠ వ్యవస్థాపకులు, లలితాపీఠం పీఠాధిపతులు అయినటువంటి గురు మేడా సుబ్రహ్మణ్య స్వామి వారు మన ముందున్నారు. ఇక్కడ దేవాలయం సంబంధించి అభివృద్ధి పనులు ఏంటి, ఇక్కడ వింతలు విశేషాలేంటి, ఎందుకంటే ఈ మధ్య ఎన్నో ధార్మిక సంస్థలకు, ఆధ్యాత్మిక కేంద్రానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఈ లలితాపీఠం కేంద్రంగా విరాజిల్లుతుంది. అటువంటి లలితాపీఠ పీఠాధిపతులు మన ముందున్నారు. ఇక్కడి ఏంటి విశేషాలు, అభివృద్ధి పనులు ఏంటి, ఎలాంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయనేది మనం స్వామి వారిని అడిగి తెలుసుకున్నాం. సరే, నమస్కారం స్వామి. స్వామి, ఈ మధ్యకాలంలో లలితాపీఠం అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా, అత్యంత మహిమానిత క్షేత్రంగా, అత్యంత మహిమానిత అమ్మవారుగా ఈ మధ్యకాలంలో తరచూ చూస్తున్నాం. ఏంటి ఇక్కడ ఇంత ఈ విశేషాలు ఏంటి, ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి? ప్రధానంగా ప్రతి శుక్రవారము భారతదేశంలో ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఏ విధంగా అయితే సాయంకాలం సంధ్యాహారతిస్తారో ఆ విధంగా సప్త మంగళహారతులు ముఖ్యంగా ఉచితంగా భక్తులందరికీ అందుబాటులో ఉండేటట్టు కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణము, అలాగే ప్రతి ఆదివారము మోకాళ్ళ నొప్పులకు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరము, ఉచిత వైద్య శిబిరము, తర్వాత చిన్నారులందరూ కూడా కోలాటం శిక్షణ, తర్వాత సంగీతంలో శిక్షణ ఇవ్వడం వంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలతో పాటు కర్నూలు నగరమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ధార్మిక సంస్థకు ఇక్కడ అవకాశం కల్పించి ఆధ్యాత్మిక ఉన్నతికి లలితాపీఠం పాటుపడుతూ ఉంది. అలాగే అనేక సేవా కార్యక్రమాలతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు హరిజనవాడల్లో, గిరిజనవాడల్లో కూడా లలితా సహస్రనామము సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడం ద్వారా ఆ దళిత వాడల్లో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని లలితాపీఠం ద్వారా కలిగిస్తూ ఉన్నాము. అలాగే ఈ పౌర్ణమి రోజు, అమావాస్య రోజు కూడా విశేషమైనటువంటి పూజలు, హోమాలు కూడా ఉచితంగా నిర్వహిస్తూ భక్తులకు చేరువ అవ్వడానికి లలితాపీఠం దోహదపడుతూ ఉంది. అలాగే ఏ విశేషమైనటువంటి పర్వదినాల్లో కానీ, తిథుల్లో కానీ కళ్యాణాలు, అన్నదానాలు ఉచితంగానే లలితాపీఠం నిర్వహిస్తూ ఉంది. తద్వారా సమాజంలో హిందూ చైతన్యాన్ని తీసుకురావాలి, హిందువుల్లో చైతన్యం కలిగించాలి. పేదవాడికి, మధ్యతరగతి వాడికి, షావుకారికి కూడా ఎటువంటి భేదభావాలు లేకుండా లలితాపీఠంలో కార్యక్రమాలు నిర్వహించడం ఇతరులకు కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో మీ మధ్యకాలంలో ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు మీరు చేపడుతున్నారు. వీటన్నిటి కూడా అంటే భోజన సౌకర్యాలు విధంగా ఏమైనా స్పాన్సర్స్ ద్వారా, లేకపోతే మన లలితాపీఠమే మనకు అందరికి కూడా వాళ్ళకు భోజన సౌకర్యం కల్పిస్తుందా, ఎట్లా ఏంటి స్వామి? అయితే ఇక్కడ జరిగే కార్యక్రమాలకు ముఖ్యంగా గురు పరంపర కాబట్టి గురు పరంపరలో ఉన్నటువంటి శిష్యులు, భక్తులు, ఇంకా దేవాలయంకి వచ్చి కార్యక్రమ వివరాలు తెలుసుకుని ఇచ్చేటువంటి దాతల సహకారము, అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. స్వామి, ఈ పీఠం మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఏ సంవత్సరంలో ఇది కొలువై ఉన్నది ఈ పీఠము, లలితాపీఠం? 1992 నుంచి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాం మనము. 2012లో ఈ లలితాపీఠాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ముఖ్యంగా ప్రధానంగా అన్నదానము, భక్తులందరికీ చేరువవ్వాలి. ఆధ్యాత్మికం అనేది ఒక కాస్ట్లీ వస్తువుగా ఉండకూడదు, అది అందరికీ చేరువవ్వాలి. ముఖ్యంగా వచ్చిన భక్తులకు మంత్రోచ్చారణతో, వైబ్రేషన్స్తో వాళ్ళ యొక్క మనసు శాంతించాలి. ముఖ్యంగా వాళ్ళు ఆధ్యాత్మిక చింతనతో లలితాపీఠంలోకి ప్రవేశించిన తర్వాత మనశ్శాంతిగానే బయటికి వెళ్ళాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇది ఉంది స్వామి. చాలామంది భక్తులు మేము విచారించాము. ఎంతోమంది భక్తులు అమ్మవారిని కొలిచిన తర్వాత మీరు అన్నట్టుగా ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, ఎంతో ఉన్నతి పొందాయని మనకు చాలామంది చెప్పారు. అందుకోసం మనం ఈరోజు ఈ లలితాపీఠం విజిట్ చేస్తున్నాం. అలాగే మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి స్వామి. మీరు గతంలో మీరు ఏం చేసేవారు, అసలు మీరు ఈ రూట్లోకి అంటే ఈ పరంపరలోకి ఎలా వచ్చారు, ఏంటి? ముఖ్యంగా
కళ్యాణదుర్గం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వ్యాపార రంగంలో ఉన్నాం కాబట్టి 1992లో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడము. అయ్యప్ప స్వామి మాల వేసేవాళ్ళము. 24 సార్లు మాల వేస్తే చాలా గ్రేట్. 23 సార్లు జ్యోతి దర్శనం చేసుకోవడము. పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక చింతనలకు వెళ్ళి కొంతమంది పెద్దల సలహాతో గురువును ఆశ్రయించడము, గురువు ద్వారా ఆ యొక్క ఆధ్యాత్మిక బ్రహ్మ విద్యను స్వీకరించడము, మరీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి ఆజ్ఞతోనే ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడము. ముఖ్యంగా వారు చెప్పింది ఏమంటే నిస్వార్థంగా సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలి, ఎటువంటి దాపరికాలు ఈ ఆధ్యాత్మికంలో ఉండకూడదు. అలాగే సమాజంలో మృగ్యమైపోతున్నటువంటి ప్రధానంగా తల్లిదండ్రులను ఆరాధించేటువంటి తత్వం రావట్లేదు. ఆ ప్రజలకు తల్లిదండ్రులను ఆరాధించడము, హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించడము, మన పిల్లల్ని కూడా దేవాలయాలకు తీసుకురావాలి. కాబట్టి ఇటువంటి ఒక మంచి భావన సమాజంలోకి తీసుకెళ్లాలనే భావంతోనే గురువుగారి ఆజ్ఞానుసారము, గురువు ఆశీర్వచనంతో, అమ్మవారి అనుగ్రహంతో, భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామి, ఈ మన పీఠంలో, ఈ లలితా పీఠంలో ప్రతి శుక్రవారం రోజు సప్తాహారతులు అనేది చాలా ఫేమస్ అయింది స్వామి. ఆ సప్తాహారతులు అనే కాన్సెప్ట్ అది ఎలా వచ్చింది, అసలు ఏంటి, ఎక్కడైనా జరుగుతూ ఉన్నాయా, మన పీఠంలో మాత్రం ప్రజెంట్ నడుస్తూ ఉంది? అయితే దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలు అన్నింటిలో కూడా దీపకాంతుల్లో అమ్మవారి ముఖ దర్శనాన్ని దర్శించుకోవడం వల్ల భక్తులకు కోరికలు నెరవేరుతాయి అనేటువంటిది దీపశాస్త్రం అనేటువంటి శాస్త్రం ద్వారా మనకు పండితులు తెలియజేశారు. కాబట్టి దాన్ని అనుసరించి ప్రతి శుక్రవారం అమ్మవారికి మన లలితాపీఠంలో కూడా దీపకాంతుల మంగళహారతులు, పుష్పాభిషేకము, లలితా సహస్రనామ పారాయణము, వచ్చిన భక్తులందరితో ఉచిత సామూహిక కుంకుమార్చన, తర్వాత అందరికీ కూడా ఉచితంగా అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. తద్వారా వాళ్ళలో కూడా భక్తి భావన కలిగేటట్టు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్వామి, ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఎంతోమంది అన్నప్రాసన కావచ్చు, తర్వాత బర్త్డేస్ కావచ్చు, తర్వాత మ్యారేజెస్ కావచ్చు, చాలామంది చేసుకుంటారు. చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు ఇక్కడ చేయించుకోవాలని. అసలు ఏంటి స్వామి ఇక్కడ అంత ఇదిగా? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏ కార్యక్రమమైనా లలితాపీఠం అనే భావన ఉంది. అసలు ఏంటి స్వామి ఇక్కడ? అయితే మొదటి నుంచి కూడా లలితాపీఠంలో కార్యక్రమాలు నిర్వహించినటువంటి ధార్మిక సంస్థలు కానీ, సంగీత కళాకారులు కానీ, వైద్యులు కానీ, ఇక్కడ ఒక సెంటిమెంట్ ఏమంటే ఇక్కడ కనుక కార్యక్రమం ప్లాన్ చేసినా కానీ, లేదంటే చర్చించినా కానీ, లేదంటే ఇక్కడ ప్లాన్ చేసుకుని ఒక కార్యక్రమం రూపొందించుకొని కార్యక్రమం మొదలు పెట్టడం వల్ల కర్నూలుకు మొదటి మెట్టుగా కూడా ఈ లలితాపీఠం ఉన్నది. అట్లా ఇక్కడ ఏదైతే నిర్వహణ మనం మాట్లాడుకుని నిర్వహిస్తామో ఇక్కడ చేసిన ప్రతి కార్యక్రమం విజయవంతమవుతోంది. ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులు కానీ, వైద్యులు కానీ, వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ దేశంలోనే పేరెన్నిక అనేటువంటి ఉన్నత స్థాయికి ఎదగడము, తద్వారా అది ఒక మౌత్ టాక్గా వెళ్ళడము, ఇక్కడ ప్రదక్షిణలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం, అంటే పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగాలు రావడము, వ్యాపారాలు. లలితాపీఠంలో ఇంకో గొప్ప విశేషం ఏమంటే రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కడా లేనట్టుగా ఇక్కడ వారాహి అమ్మవారి ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ వారాహి అమ్మవారిని ప్రతిష్టాపన చేసిన తర్వాత అనేక మంది ఈ ఫ్లాట్ల వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ రావటం వల్ల వాళ్ళు అనేక సార్లు ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది అని మళ్ళీ అమ్మవారికి మొక్కుబళ్ళు కూడా ఇక్కడ చెల్లించడం ఆనవాయితీగా ఉన్నది. వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా లలితాపీఠానికి రావడం అనేది ఇక్కడ అమ్మవారు యొక్క మహిమ అని చెప్పవచ్చు. సో ఇంకోటి ఇక్కడ గతంలో మనము రాజశ్యామల హోమాలు, రాజశ్యామ పూజలు అనేమో వినేవాళ్ళం. ఇక్కడ గతంలో కేసీఆర్ చేయించారని, తర్వాత వాళ్ళు వీళ్ళని అప్పుడు విన్నాము. ఈ మధ్యకాలంలో మన పీఠంలో కూడా రాజశ్యామల హోమం జరుగుతూ ఉంది. అసలు రాజశ్యామల హోమం చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి స్వామి, ఏంటి పరిస్థితి? రాజశ్యామల హోమం చేయడం వల్ల ఇంతకుముందు మనం చరిత్రలో చూసినట్లయితే ఆ రాజశ్యామల హోమం కానీ, యాగం కానీ నిర్వహించిన వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు మనం విన్నాం. అట్లే ఈ రాజశ్యామల హోమం అనేది ప్రధానంగా సరస్వతి అమ్మవారి యొక్క అంశ కాబట్టి ఎవరైతే రాజశ్యామల అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్లకు మేధాశక్తి, ఉద్యోగము, రాజ్య పదవి కలుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి దాన్ని అనుసరించి ఇక్కడ అనేక హోమాలు నిర్వహించడం వల్ల
ఎంతోమందికి ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి, రాజ్య పదవి లభించింది. చాలామంది ఇక్కడ రాజశ్యామల అమ్మవారి దర్శనానికి అనేక ప్రాంతాల్లో కూడా వస్తూ ఉంటారు. ఈరోజు మన పీఠం సందర్శిస్తుంటే చాలామంది వచ్చారు స్వామి. అసలు ఈరోజు జరగబోయే కార్యక్రమం ఏంటి? వెంకటేశ్వర స్వామి సంబంధించి ఈరోజు పూజా కార్యక్రమాలు ఉన్నాయి విన్నాము. దాంతోనే మేము లలిత పీఠానికి విజిట్ చేయడానికి వచ్చాము. ఈరోజు విశేషం ఏంటి స్వామి? ఈరోజు జరిగే పూజా కార్యక్రమాలు ఏంటి? ఈరోజు అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా ప్రతి ఏకాదశికి శ్రీదేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు ఉంటాయి, మంగళహారతులు ఉంటాయి, భక్తులందరికీ అల్పాహార ప్రసాద వితరణ ఉంటుంది. అయితే ఈరోజు ముఖ్యంగా విశేషం ఏమంటే అధిక జ్యేష్ఠ మాసంలో 33 పిండి వంటలు దేవుడికి నివేదించడం వల్ల అభిష్టాలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం, శాస్త్ర వచనం. బట్ ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు గోవిందనామాలు, భజన, మంగళహారతులు, ముఖ్యంగా అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా నవనీత చోరుడు అనేటువంటి పేరు స్వామివారికి ఉంది కాబట్టి ఈరోజు వెన్నతో స్వామివారికి అలంకరణ మంగళహారతి ఉంటుంది. అనంతరం భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదంగా స్వామివారికి అలంకరణ చేసినటువంటి వెన్న కూడా ఈరోజు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. ఒక విధంగా స్వామివారు నవనీత సేవ స్వామివారికి ఈరోజు నవనీత. అలాగే స్వామి మన కర్నూలు రాయలసీమ ముఖద్వారానికి మన కర్నూలు, అలాంటి ముఖద్వారం ఏంటువంటి మన రాయలసీమలో మన కర్నూలు జిల్లాలో లలితాపీఠం ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి నిలయమే కాకుండా ఎన్నో కార్యక్రమాలకి ఈ మధ్య అన్నప్రసాదాలకి అంటే కేర్ ఆఫ్ లలితాపీఠం, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే కేర్ ఆఫ్ లలితాపీఠం, ఏదైనా విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలకు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు అన్నిటి కూడా కేర్ ఆఫ్ లలితాపీఠం అంత పేరు రావడానికి అసలు ఏంటి స్వామి మీరు చేసిన కృషి, లేకపోతే ఎంతోమంది భక్తులు వస్తున్నటువంటి ఈ భక్తులు రావడం వల్ల జరుగుతూ ఉందా? అసలు మీరు ఎలా దాన్ని భావిస్తున్నారు? మనమైతే ఇది ముఖ్యంగా గురువు గారి అనుగ్రహం ఫస్ట్, తర్వాత లలిత అమ్మవారి కృపా కటాక్షాలు, మూడోది భక్తుల సహాయ సహకారాలతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. వీటన్నిటికంటే ముందు మనం కల్మషం లేని హృదయంతో ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజంలో హిందూ చైతన్యం కలగాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశంతో అన్ని ధార్మిక సంస్థలు, ఇంకా ఈ లలితాపీఠానికి అత్యంత ముఖ్యమైన తలమానికమైన విశేషం ఏమంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి భజన సంఘాలు, సత్సంగాలు, దేవాలయాలు, తర్వాత హిందూ ధార్మిక సంస్థలన్నింటినీ కలిపి ప్రతి ఆషాఢ మాసంలో హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న ఏకైక సంస్థ లలితాపీఠం. మీరు ఒకసారి గమనిస్తే ఈ లలితాపీఠంలో నిర్వహించే హిందూ ధార్మిక సంస్థల సమ్మేళనం స్ఫూర్తితో ఈ మధ్య రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా భారతదేశం అంతా 1,00,000 ప్రాంతాల్లో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించింది. అది కేవలం అమ్మవారి అనుగ్రహం అని నేను భావిస్తాను. ఓకే స్వామి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మీకు ఈ మార్గంలో ఉన్నారు కదా, మీ కుటుంబం మీకు ఎలా సహకరిస్తుంది? ఎందుకంటే కుటుంబ సభ్యులు సహకరిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. మీరు ఎదుర్కొనేటువంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా కుటుంబం సంబంధించి, లేదా వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది మీకు? ముఖ్యంగా కుటుంబ సభ్యులు సహకరిస్తేనే ఇంత ముందుకు వస్తాము. భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు సహకరిస్తేనే ముందుకు వస్తాము. నాకు 2 అమ్మాయిలే కాబట్టి ఒక అమ్మాయికి పెళ్లి చేసినాము, ఇంకో అమ్మాయికి కూడా చేస్తాము. అయితే దాదాపు చాలామంది ఒక 50-55 మంది పీఠాధిపతులు వచ్చి పీఠారోహణం చేయించిన తర్వాత మళ్ళీ తర్వాత పీఠాధిపతి ఎవరు అంటప్పుడు 2వ అమ్మాయి ఉందని ఆ అమ్మాయిని ఇక్కడ ఉత్తరాధికారిగా మనం ప్రకటించడం జరిగింది. గురువుల యొక్క ఆజ్ఞతో, గురువుల యొక్క ఆశీర్వచనంతో ముఖ్యంగా ఈ లలితాపీఠం జగద్గురు మధ్విరాట్పుత్రులు వీర బ్రహ్మేంద్ర స్వామి పీఠ పరంపరలో కొనసాగుతుంది. ఓకే స్వామి, మీరు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు. ఎంతో పేరున్నటువంటి మన లలితాపీఠం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎటువంటి ఏమైనా మీకు విమర్శలు వచ్చాయా? అంటే విమర్శలు సహజం వస్తుంటాయి. మీరు దీనిలో ఏమైనా స్వార్థం ఉందంటారా, లేకపోతే ఏదైనా విమర్శలు వస్తూ దానికి మీరు ఏం చెబుతారు? విమర్శల గురించి ఆలోచించేంత సమయం లేదు. మనమైతే మన పని, మన సేవ మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే స్వామి, మనం చేస్తూ వెళ్ళాలి అంటారు, అంతే. విమర్శలకి మనం అంతే అంటే చాగంటి గారు చెప్తారు, ఒక చిన్న క్లుప్తంగా చెప్తాను. అది ఏమదంటే ఒకడు వంట తీసుకొని పోతూ ఉంటాడు, కొడుకుని కూడా ఎంట తీసుకొని పోతుంటాడు. దారిలో పోయేవాడు అంటాడు, ఆ పిల్లవాడిని నడిపించే బదులు ఆ వంట మీద ఎక్కించు అని చెప్తాడు. అప్పుడు వాడు వంట ఎక్కిస్తాడు. ఇంకా కాస్త దూరం పోయిన తర్వాత ఒకడు అంటాడు, ఆ పిల్లవాడు నడవగలడు కదా,
ఒంటెకి బరువు అవుతుంది, ఆ పిల్లగాడిని కింద దింపు. మళ్ళీ కొంచెం ముందర పోయిన తర్వాత ఇంకొకడు అంటాడు, ఒంటెని నడిపించడం ఎందుకు, ఇద్దరు ఒంటె ఎక్కండి అంటాడు. ఇద్దరు ఒంటె ఎక్కిపోతుంటే ఇంకా కొంతమంది అంటారు, ఒంటెకి బరువు అవుతుంది, కొంచెం దూరం పోవాలి కానీ అదే పనిగా ఒంటె ఎక్కకూడదు, నువ్వు ఒంటె దిగి మళ్ళీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళండి అని. దీన్ని బట్టి చాగంటి గారు చెప్తారు, వాడు ఎన్ని మార్పులు చేర్పులు చేసుకున్నప్పటికీ కూడా తన ప్రయాణాన్ని ఆపలేదు. ఎవరు ఏం చెప్పినా కూడా తన ప్రయాణాన్ని ఆపలేదు. ఇది కూడా మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. కానీ విమర్శ ఎవరు చేస్తారు అంటే, దీంట్లో విమర్శ చేసేంత చెడ్డ పని ఏమీ లేదు. అన్నదానం చేయడం, హోమాలు చేయడం, అభిషేకాలు చేయడం, హిందూ చైతన్యానికి పాటుపడడం, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఉండడం, ఎటువంటి డబ్బును కానీ దేవతల పేరుతో డబ్బులు కానీ ఇంకోటి వసూలు చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా నిస్వార్థమైనవి. వాళ్ళని నేను ఏ విధంగా భావిస్తున్నా అంటే, మంచిలో చెడును చూస్తున్న వాళ్ళుగా భావిస్తున్నాను. అటువంటి వారికి కూడా దేవుడు మంచి సద్బుద్ధిని అనుగ్రహించాలని ఈ సత్కార్యంలో కోరుకుంటున్నాను. చాలా చక్కగా చెప్పారు స్వామి. ఈ విమర్శ అనే దాని గురించి చాలా మంచి వివరణ ఇచ్చారు. ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అవుతుంది. అలాగే మీరు ఈ మన లలితాపీఠం నుంచి మన భక్తులకు ఏ సందేశం ఇస్తారు? అయితే మానవ జీవితం అనేది బహుదుర్లభమైనది. ఈ జన్మకు వచ్చిన తర్వాత ఈ భూమి మీద మనం సంపాదించాల్సిన ప్రధానమైన వస్తువు దేవతా భక్తి, తల్లిదండ్రుల భక్తి, గురు భక్తి. ఇదే ప్రధానమైనటువంటి ఆస్తి. చాలామంది అనుకుంటారు ప్లాట్లు సంపాదించడము, బంగారు సంపాదించడము, లేదా ఎక్కువ సంపాదించడం. అసలు సిసలైనటువంటి సంపద ఏదంటే, నా దృష్టిలో హిందూ సనాతనమైనటువంటి ధర్మాన్ని ఆచరించడం, తల్లిదండ్రులని, గురువుల్ని, దైవాన్ని ఆరాధించడం, చివరికి ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు దేహో దేవాలయ భక్తః జీవో దేవో సనాతన. ఈ దేహం అనిత్యం, ఇందులో ఆత్మ సత్యం. ఆ ఆత్మే నేను అన్నటువంటి భావనతో ఈ లోకం నుంచి నిష్క్రమించడము అనేటువంటి తత్వాన్ని నేర్చుకోవడం ఈ మానవ జీవిత లక్ష్యంగా ఉండాలన్నది నేను ప్రధానంగా భావిస్తున్నాను. అదే అందరికీ తెలియజేస్తున్నాము. అంటే దేహమే దేవాలయము అనే తత్వాన్ని నేర్చుకోవాలి అనేటువంటిది లలితాపీఠం ప్రధాన లక్ష్యం. చాలా చక్కగా చెప్పారు స్వామి భక్తుల సందేశం. అలాగే ఇక్కడ డైలీ జరిగే కార్యక్రమాల గురించి మీరు వివరిస్తారా? ఇక్కడ ప్రతి మంగళ శుక్రవారాల్లో లలిత అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం ఉంటుంది. ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణము, కుంకుమార్చన ఉంటుంది. పౌర్ణమి రోజు హోమాలు, అభిషేకాలు ఉంటాయి. అలాగే అమావాస్య రోజు కూడా హోమాలు, అభిషేకాలు ఉంటాయి. ఇక ప్రతి శుక్రవారం సామూహిక లలిత సహస్రనామ పారాయణము, కుంకుమార్చన, అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతాయి. స్వామి చివరి ఒక మాట చెప్పండి, మన సనాతన ధర్మం కోసం మీరు ఎలాంటి కృషి చేయాలనుకుంటున్నారు? అదే సనాతన ధర్మంలో ప్రధానంగా ఏదైతే గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనేటువంటి భావన కలిగించేటువంటి మార్గమే మనం నడుస్తూ ఉన్నాము. అందరికీ అది స్ఫూర్తిదాయకంగా మనం ఉంటున్నాం. అయితే హిందువుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏది అంటే, కులం పేరు చెప్తే విడిగా ఉంటాడు. కాబట్టి అట్లా కులం పేరుతో విడిగా ఉండకుండా మనందరం హిందువులం, మనందరం బంధువులం, మనందరం భారతీయులం, మనందరం హిందూ సనాతన సంప్రదాయంలో, ఋషి సంప్రదాయంలో పుట్టినటువంటి చాలా గొప్పవారం అనే భావననే మనము ముందుకు తీసుకెళ్లే దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. స్వామి ఇంకొక విషయం స్వామి, మన జిల్లాలో, మన రాయలసీమలో, అలాగే మన ఉమ్మడి రాష్ట్రాల్లో పీఠాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక కేంద్రాలు కావచ్చు, ఆధ్యాత్మిక పీఠాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి పీఠాలు అందరూ కూడా మీరు ఏ సందేశం ఇస్తారు? అన్ని పీఠాలు ఆధ్యాత్మికంగా కృషి చేస్తున్నాయి. అన్ని పీఠాలు, అందరి గురువులు, సద్గురువులు, జగద్గురువులు అనేక ధార్మిక సంస్థల్ని చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని ఆ ఆదర్శమైనటువంటి మార్గంలోనే మనం లలితాపీఠం పయనిస్తాం. స్వామి చివరి మాట చెప్పండి, ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు, ఎంతో విశేషమైన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. భక్తులకు చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ఎలాంటి నడవడిక ఉండాలి, భక్తులు ఎలాంటి పొజిషన్లో ఉంటే బాగుంటుంది, అసలు ఏంటి అనేది మీరు భక్తుల కోసం సందేశం ఇవ్వండి. మనకు శాస్త్రంలో ఏం చెప్తుందంటే, భగవంతుడు ఏమని ప్రార్థించాలి అని కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని శ్లోకాల ద్వారా అవి ఏం చెప్తారంటే, ఏమి ప్రార్థించాలి దేవుణ్ణి అంటే, చక్కటి సత్సంతానాన్ని, భార్యని ఇవ్వండి. అలాగే వాళ్ళు నా మాట విని ఈ సనాతన ధర్మంలో పయనించే విధంగా ఉండాలి. ప్రతిరోజు
హిందువులందరూ కూడా ఆలయాల్ని దర్శించాలి, ఉదయాన్నే ఆలయానికి వెళ్ళేటువంటి అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి ఆ ధర్మాన్ని నేర్పించాలి. ప్రతి శుక్రవారము శనివారము విశేషమైనటువంటి దేవాలయాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. మనం కూడా స్వచ్ఛందంగా దేవాలయాలకు వెళ్ళడం వల్ల హిందువుల్లో కూడా ఒక ఐక్యత లభిస్తుంది. ఆ దిశగా హిందువులందరూ పయనించాలని కోరుకుంటున్నాను. స్వామి, ఫ్యూచర్లో మీరు చేపట్టబోయే అభివృద్ధి పనులు ఏంటి? ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు మన పీఠం ద్వారా? పీఠం ద్వారా ఇంకా ఈ వైద్య సేవలు కానీ, సంగీతానికి కానీ, లేదంటే సాహిత్యానికి సంబంధించి కానీ, ఇంకా హిందూ ధార్మిక చైతన్యం కలిగించేదానికి ఎవరెవరైతే కృషి చేస్తుంటారో వాళ్ళందరినీ కూడా మేము ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని అనుకుంటున్నాం. ధన్యవాదాలు స్వామి. ఎంతో చక్కటి విషయాలు మన భక్తులు తెలియజేశారు. ప్రత్యేక వందనాలు స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్.